ఆ కొండల్లో ఒక చిన్న టౌన్, గుర్తుంచుకునేంత పెద్దది కూడా కాదు. దాని మధ్యలో ఒక చిన్న క్యాబిన్, పేరు క్యాబిన్ 28. దాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో చదులు పట్టి పాడైంది. కానీ ఒక ఫ్యామిలీ వాళ్ళ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దామని ఆ ఇంట్లోకి వెళ్తారు. బాధలతో నిండి ఉన్న గతాన్ని మర్చిపోయి తన కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఇది ఒక సెకండ్ ఛాన్స్లా దొరికింది. ఆ రాత్రి తన కొడుకు జాన్ అండ్ తన బెస్ట్ ఫ్రెండ్ డానా ఇంట్లోనే ఉన్నారు. టీనా వాళ్ళ నైబర్ ఇంట్లో టీవీ చూసి ఇంటికి వచ్చింది. రిక్, గ్రెగ్ అండ్ జస్టిన్ చిన్నపిల్లలు బెడ్రూమ్లో పడుకొని ఉన్నారు. అంతా బాగానే ఉంది. ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు. వెదర్ కూడా బాగానే ఉంది. కానీ చావు ఎప్పుడు తలుపు తట్టి రాదు కదా. అర్ధరాత్రి నుంచి తెల్లవారేదాకా ఆ డెడ్ అవర్లో గాలి మారింది. టెంపరేచర్ డ్రాప్ అయింది. ఆ ఈవిల్ లోపలికి వచ్చింది. ఏ అరిచిన శబ్దమూ వినపడలేదు. బలవంతంగా లోపలికి వచ్చిన గుర్తులు ఏవీ లేవు. కానీ ఆ రక్తమే దాని కథ చెప్తుంది. Hello? Is there somebody there? ఫస్ట్ సుషార్ప్ కనబడింది. తన నోటికి టేప్ వేసి చేతుల్ని కాళ్ళని తాడుతో కట్టేశారు. గన్ను వెనుక భాగంతో తన జాని విరిగిపోయేలా కొట్టి తన థ్రోట్ అండ్ చెస్ట్ మీద పదే పదే పొడిచారు. అయినా తను చివరి వరకు పోరాడింది. ఆమె బాడీని గుర్తుపట్టలేని స్థితిలో మార్చేశారు. జాన్ అండ్ డానా ఇద్దరినీ చంపేశారు. జాన్ చెస్ట్ మీద కొట్టిన సుత్తి దెబ్బలకి తన చెస్ట్ లోపలికి ఒరిగిపోయింది. ఆ తర్వాత తన గొంతు కోసి చంపేశారు. డానాకు ఊపిరాడనివ్వకుండా చేసి ఆ తర్వాత స్కల్ విరిగిపోయేలా కొట్టి మరీ చంపారు. తన చెయ్యి ఒకటి వెనక్కి తిరిగి ఉంది. అంటే తన చివరి క్షణాల్లో తన చెయ్యిని విరిచి మరీ చంపారు. ఇది హత్య కాదు, ఒక రివెంజ్లా ఉంది. షీలా షార్ప్ సీబోల్స్ నుంచి అప్పుడే ఇంటికి వచ్చింది. తన చేతిలో లాండ్రీతో నిండిపోయింది. డోర్ దగ్గరికి వచ్చేసరికి ఏదో తేడాగా అనిపించి తను స్లోగా లోపలికి వెళ్తూ ఉంది. లోపల అడుగు పెట్టగానే ఒక్కసారిగా స్టన్ అయిపోయింది. తను చూసింది చెప్పడానికి మాటలు కూడా రాలేదు. తన చుట్టూరు ఉన్న రక్తం చూసి కేకలు వేస్తూ పరిగెట్టింది. పోలీసులు వచ్చాక వాళ్ళు చూసింది ఇంకా భయంకరంగా ఉంది. కానీ వెనకాల ఉన్న ఒక చిన్న గదిలో ఈ ఊచకోతకి కొన్ని అడుగుల దూరంలో రిక్, గ్రెగ్ అండ్ జస్టిన్ వీళ్ళు మాత్రం సేఫ్గానే ఉన్నారు. రాత్రంతా నిద్రపోయారని ఏమీ వినలేదని చెప్పారు. కానీ వాళ్ళలో జస్టిన్కి నైట్ జరిగిందంతా ఒక కలలా ఫ్లాష్ అయింది. ఆ కలలో డార్క్ క్లోత్స్ వేసుకున్న మనుషులు హాల్లో ఎవరి మీదో దాడి చేస్తున్నట్లు, ఆ కేకలు, రక్తం ఇదంతా ఒక భయంకరమైన కలగా ఒక్కసారిగా ఫ్లాష్ అయింది. ఇవన్నీ జస్టిన్కి లెగిసినప్పుడు మర్చిపోయిన ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా గుర్తుపెట్టుకుంది. ఇది హత్య కాదు, ఒక రివెంజ్లా ఉంది. అండ్ ఒక పాప కనిపించకుండా పోయింది.